నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేణంక. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. రాష్ట్రంలో ఇప్పుడు ఒక ముఖ్యమైన అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది. చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉన్నది. ఆ అంశమే తెలంగాణ తల్లి విగ్రహం. ఇప్పుడు తెలంగాణ తల్లి ఎట్లా ఉండబోతున్నది, రాబోయే రోజుల్లో తెలంగాణ తల్లి ఎట్లా ఉండబోతున్నది, ఇప్పుడు ఎట్లా ఉన్న తెలంగాణ తల్లి, అసలు ఏం జరగబోతా ఉన్న తెలంగాణ తల్లి విషయంలో అనేది ఇప్పుడు చర్చించాల్సిన విషయం. ఎందుకు అంటే డిసెంబర్ 9వ తారీఖు నాడు సెక్రటేరియట్లో, రాష్ట్ర సెక్రటేరియట్, రాష్ట్ర పరిపాలన కేంద్రమైనటువంటి సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించబోతా ఉన్నది. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ లోపల తవ్వకాలు కావచ్చు, చిత్రయాత్ర అంతా కూడా జరిగింది. దాదాపు 20 అడుగుల విగ్రహం, 20 అడుగుల ఎత్తున విగ్రహం అని చెప్తా ఉన్నారు. ఏమంటారు, దాన్ని ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, ఏ రకంగా ఉంటుంది విగ్రహం అనేది ఇప్పటి వరకు ఏ సమాచారం కూడా లేదు, బయటికి రాలేదు. ఆ ప్రభుత్వం దానికి సంబంధించి ఎట్లాంటి సమాచారం ఇవ్వలేదు. కానీ గతంలో అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి ఏం చెప్పారు అంటే, తెలంగాణ తల్లి అంటే తెలంగాణ శ్రమజీవులకు ప్రతిరూపంగా ఉండాలి. శ్రమజీవులు ఎట్లుంటారో, పేదలు ఎట్లుంటారో, పేదలు ఎట్లా బట్టలు కట్టుకుంటారో, వాళ్ళు ఎట్లాంటి ఆభరణాలు ధరిస్తారో అట్లే ఉండాలి తప్పితే కిరీటాలు పెట్టుకొని, వడ్డానాలు పెట్టుకొని, బంగారు కిరీటాలు పెట్టుకొని ఉండొద్దు అని చెప్పి ఆయన అప్పుడు మాట్లాడారు, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. సో ఇప్పటివరకున్న తెలంగాణ తల్లి అట్లే ఉంది. ఎవరైనా కానీ తల్లిని ఉన్నతంగా చూడాలనుకుంటారు, తల్లి గొప్పగా ఉండాలనుకుంటారు. తల్లిని ఇంకా వాడు తిండికి లేనివాడైనా సరే తల్లి గొప్పగా ఉండాలి, గొప్పగా చూపించాలని కోరుకుంటూ ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాటలు మాత్రం అభిన్నంగా ఉన్నాయి. అంటే తెలంగాణ తల్లి అట్లా ఉండదు, ఒక పేద మహిళలాగా ఉంటుంది అన్నట్టుగానే అప్పుడు ఆయన మాట్లాడారు. సో ఈ నేపథ్యంలో మరి డిసెంబర్ 9వ తారీఖు నాడు సెక్రటేరియట్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో అది ఎట్లా ఉండబోతా ఉన్నది, ఆ తెలంగాణ తల్లి విగ్రహం ఎవరిని పోలి ఉంటుంది, తెలంగాణ తల్లి చేతిలో ఏముంటుంది, బతుకమ్మ ఉంటుందా, కంకి ఉంటుందా, లేకపోతే గతంలో తెలుగు తల్లి ఉన్నట్టుగా వరిగొలుసులు పట్టుకొని ఉంటుందా, పూర్ణకుంభం పట్టుకొని ఉంటుందా, ఎట్లా ఉంటుంది తెలంగాణ తల్లి, ఎట్లాంటి విగ్రహం పెట్టబోతా ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి దీని మీద ఎట్లాంటి స్పందన లేదు, సమాచారం లేదు. గతంలో తెలంగాణ రాజముద్ర ఎంబ్లం కావచ్చు, ఇతరత్ర మార్పుల విషయంలో కొన్ని కమిటీలు అన్నారు, ఇదన్నారు, అవన్నారు, అప్పుడు కొన్ని లీకులు ఇచ్చుకుంటా పోయారు. దాని మీద తెలంగాణ ఎంబ్లం ఇట్లా మారుస్తున్నాం, అట్లా మారుస్తున్నాం అని చెప్పేసి కొన్ని వాళ్ళ అనుకూల మీడియా సంస్థల్లో, అధికార పార్టీ మీడియా సంస్థల్లో వాటి మీద కొంత ప్రచారం చేసుకుంటా ఉన్నారు. కొన్ని లీకులు ఇచ్చారు బయటికి. కొందరు అధికారులు అయితే అత్యుత్సాహంతో వాటిని బయట కూడా వాడేసిర్రు ఆల్రెడీ. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎట్లా ఉంటుంది అనేది ఇప్పటి వరకు చెప్పట్లేదు. కనీసం దీని మీద సంప్రదింపులు కూడా ఎక్కడ జరిగినట్టు కనబడలేదు. తెలంగాణ తల్లి విగ్రహం అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక మాతృమూర్తి లాగా, ఒక ప్రతిబింబం లాగా ఉండాలి. అట్లాంటి విగ్రహాన్ని రూపకల్పన చేసే విషయంలో ఆ మేధావులతో కావచ్చు, ఉద్యమకారులతో కావచ్చు, తెలంగాణ చరిత్రకారులతో కావచ్చు, వీళ్ళందరితో సమావేశాలు నిర్వహించి వాళ్ళందరితో మాట్లాడి ఆ తర్వాత ఆ విగ్రహాన్ని ఇట్లా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి అధికారికంగా ప్రకటించి అప్పుడు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండకపోయేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎలాంటి మీటింగులు పెట్టినట్లేదు, ఎక్కడ దీని మీద సమీక్షలు చేసినట్లేదు, ఎక్కడా లేదు. కాకపోతే ఏదైతే సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి ఆ రోడ్డునంతా కూడా తవ్వేసి అక్కడ విగ్రహం కోసం అని అప్పట్లో భూమి పూజ చేసిర్రు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి 1-2 సార్లు రేవంత్ రెడ్డి వెళ్ళి ఆ పనులు పరిశీలిస్తున్నట్టుగా కొన్ని వీడియోలు బయటకు వదిలేరు వాళ్ళు. ఆ వీడియోలను కూడా మ్యూట్ చేసి ఆ వీడియోలు ఇచ్చారు బయటికి. మరి అసలు ఎట్లా ఉండబోతున్నది తెలంగాణ తల్లి? నిజంగానే ఇప్పుడున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని అట్లే పెడతారా, లేకపోతే ఆయన అసెంబ్లీలో చెప్పినట్టుగా తెలంగాణ తల్లి రూపాన్ని కంప్లీట్గా మార్చేసి ఒక బీద మహిళలాగా, ఒక పేదింటి మహిళలాగా, పేదింటి ఎలాంటి ఆడంబరం లేకుండా, హంగు లేకుండా, ఒక పేదగా వేసుకుని ఒక చిన్న గోచి పెట్టుకొని అట్లా ఒక పేద మహిళలాగా తెలంగాణ తల్లిని చూపించాలని వీళ్ళు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా ఆందోళన కూడా ఉన్నాయి తెలంగాణ ప్రజల్లో. ఎందుకంటే ఇందాకనే చెప్పుకున్నాం, మన తల్లిని ఎవరైనా గొప్పగా చూడాలనుకుంటారు, కానీ రేవంత్ రెడ్డి చెప్పింది వేరే రకంగా ఉన్నది. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతా ఉన్నారు? గతంలో ఒక 2-3 విగ్రహాలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిన 2-3 విగ్రహాలు బయటకు వచ్చినాయి. కొన్ని వాటిని కూడా చూద్దాం మనం. గతంలో వీళ్ళు ఇదొక విగ్రహం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఈ విగ్రహాన్ని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు, తెలంగాణ తల్లి అని చెప్పేసి, తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పేసి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ విగ్రహం మీద చాలా విమర్శలు వచ్చినాయి. ఆ విగ్రహం సోషల్ మీడియాలో చాలామంది కూడా దాని మీద విమర్శలు చేసిరు. ఈ విగ్రహం మీద విమర్శలు చేసిరు అందరూ. ఆ విగ్రహం రేణుకా చౌదరి ఫేస్ కట్ తోటి ఉంది అని చెప్పి, గీతారెడ్డి ఫేస్ కట్ తోటి ఉంది అని చెప్పి, ఇక్కడ ఉంది గీతారెడ్డి, వాళ్ళ ఫేస్ కట్లతో ఉంది, వాళ్ళ ముఖ కవలికలు ఉన్నాయి, ప్లస్ 3 రంగుల జెండా ఉన్నది. 3 రంగుల జెండా అనేది కాంగ్రెస్ పార్టీ జెండా, కాంగ్రెస్ పార్టీ గుర్తు. కాంగ్రెస్ పార్టీ గుర్తుని తీసుకొచ్చి రాష్ట్రం మొత్తానికి ఎట్లా ఆపాదిస్తారు, ఎట్లా పెడతారు? చేతిలో చెరుకు గడలు పెట్టిర్రు, ఒక జొన్న కంకి, ఒక చెరుకు గడ. తెలంగాణలో చెరుకు పండించే చాలా తక్కువ. అట్లాంటప్పుడు ఇట్లా చెరుకు గడలు ఎట్లా పెడతారు? బతుకమ్మ ఎక్కడ పోయింది? తెలంగాణ అంటేనే తెలంగాణకు ప్రతీక బతుకమ్మ. ప్రపంచవ్యాప్తంగా ఏమంటారు, ఒక పేరు సంపాదించినటువంటి పండుగ, పూలను పూజించే పండుగ, పూలను పూజించే సాంప్రదాయం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఒక మన తెలంగాణ గొప్పదనం అది. పూలను పూజించి గౌరమ్మగా మనం 9 రోజులు కొలిసి సాగనంపుతాం. మనం ఇప్పటివరకు ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహంలో అవన్నీ ఉంటాయి. అది కూడా చూద్దాం మనం. ఇప్పటి వరకు ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం. ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం ఇది. చేతిలో మక్క కంకులు ఉన్నాయి, తెలంగాణలో ఎక్కువ పండుతాయి కాబట్టి. చేతిలో బతుకమ్మ ఉన్నది, కిరీటం పెట్టుకున్నది, వడ్డానం ఉంది, నగలు. అంటే ఒక పరిపూర్ణంగా ఒక దేవతలాగా. మన తెలంగాణ రాష్ట్రానికి తల్లి కాదామె, తెలంగాణకు ఒక దేవత. మనకి, మన తెలంగాణ బిడ్డలకి ఆమె ఒక మాతృమూర్తిలాగా, ఒక దేవతలాగా. మనం ఒక ఉన్నతంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలోనే ఈ విగ్రహానికి రూపకల్పన చేసిరు. ఒక ఉన్నతంగా, తల్లిని ఉన్నతంగా చూపించే ఉద్దేశంతో ఆ రోజు ఈ విగ్రహాన్ని రూపొందించారు. సో ఇప్పుడు ఈ విగ్రహాన్ని కాదని చెప్పి మేము కొత్త విగ్రహం పెడతామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నారు. మరి ఆ కొత్త విగ్రహం ఇట్లా ఉంటుందా? వీళ్ళు ఏదైతే గాంధీ భవన్లో ఆవిష్కరించారో 3 రంగుల చీర, ఇట్లా ఎట్లాంటి నగలు నట్రా లేకుండా, చేతిలో ఇట్లా ఒక జొన్న కంకిది, ఇంకొకటి చెరుకు గడ పట్టుకొని ఇట్లా ఉంటుందా తెలంగాణ తల్లి? లేకపోతే ఇంకా ఉన్నాయి. ఇగో ఇదొకటి. ఇది గతంలో చాలా రోజుల క్రితమే ఈ విగ్రహం ఏర్పాటు చేసిర్రు కూడా. ఎవరు? కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శంకర్రావు తన ఫామ్ హౌస్లో ఈ విగ్రహాన్ని తయారు చేయించిండు. సోనియా గాంధీనే తెలంగాణ తల్లి, సోనియా గాంధీనే తెలంగాణకు తల్లి కాబట్టి ఆమె విగ్రహమే పెట్టాలని చెప్పి ఆయన సోనియా గాంధీ ముఖ కవలికలతోని సేమ్ యాసిడ్గా ఆమెకు పెట్టి ఒక కిరీటము, చేతిలో బతుకమ్మలాగా పెట్టేసి, ఇంకో దిక్కు ఇట్లా కంకి పెట్టేసి ఆమె విగ్రహం తయారు చేయించిండు అప్పుడు. సో మరి ఈ విగ్రహం పెట్టబోతా ఉన్నారు ఇప్పుడు ఏదైతే మనం చూసినాం, ఇప్పుడు ఈ 3 రంగుల చీరతో ఉన్న విగ్రహం పెడతారా సెక్రటేరియట్లో రేపు పెట్టబోయేది డిసెంబర్ 9 నాడు? లేకపోతే ఈ విగ్రహం పెడతారా? లేదు అంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. ఇది చూసినాం కదా, ఇంచుమించుగా ఈ విగ్రహాన్ని పోలినట్టుగానే ఉన్న మరొక విగ్రహం ఈ విగ్రహం. సో ఇప్పుడు ఏ విగ్రహాన్ని పెట్టబోతా ఉన్నారు? తెలంగాణ తల్లి అసలు ఎట్లా ఉండబోతా ఉన్నది? తల్లి ఎట్లా ఉంటుంది అనేది, సాధారణంగా బిడ్డ ఎట్లా ఉంటుంది అనేది తల్లి చూస్తుంది. పుట్టిన తర్వాత బిడ్డ ఎట్లా ఉన్నది చూడాలని తల్లి ఆరాటపడుతుంది. కానీ ఇక్కడ తల్లి ఎట్లా ఉన్నదని తెలుసుకోవడానికి తెలంగాణ బిడ్డలు ఆరాటపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ తల్లి ఎలా ఉండబోతా ఉన్నది? తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రతీకగా, తెలంగాణ ప్రాంతానికి ప్రతిరూపంగా, తెలంగాణ సంపత్తికి, తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంగా ఉండాల్సిన తెలంగాణ తల్లి ఎట్లా ఉండబోతుంది అని తెలుసుకోవాలనే కుతూహలం కంటే కూడా గందరగోళము, ఆందోళన ఎక్కువ ఉన్నది ఇప్పుడు తెలంగాణ సమాజంలో. తెలంగాణ ఉద్యమకారుల్లో, తెలంగాణ చరిత్రకారుల్లో ఈ ఆందోళన ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఈ మూడిట్లలో వీళ్ళు ఏ విగ్రహం పెడతారు? ఈ విగ్రహమా ఇదా? అసలు ఏ విగ్రహం పెట్టబోతా ఉన్నారు వీళ్ళు? ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు?
ఇప్పటివరకు ఎట్లాంటి క్లారిటీ ఇవ్వరు దీని మీద. ముఖ్యమంత్రి కావచ్చు రోజు పోయి అక్కడ పరిశీలిస్తూ ఉన్నాడు ఆయన 2-3 రోజులకు ఒకసారి. ఈ మధ్య 2 సార్లు పోయిండు ఈ మధ్యలోనే. అక్కడ పోయి ఇట్లా పోయి అక్కడ ఏర్పాట్లు జరిగే దగ్గర పోయి చూసి వస్తూ ఉన్నాడు. మరి చూసి వస్తూ ఉన్నాడు కానీ విగ్రహం ఎట్లా ఉంటుంది, అసలు తెలంగాణ తల్లి రూపం ఏంది, ఏ రూపంలో పెడతా ఉన్నారు? ఇట్లా మీకు 3 రంగుల రూపమా, సోనియా గాంధీ ముఖంతో పెడతా ఉన్నారా, లేకపోతే ఇట్లా అసలు ఎట్లాంటి ఆడంబరాలు లేకుండా ఒక పేదింటి బిడ్డలాగా తెలంగాణ తల్లిని తయారు చేయబోతా ఉన్నారా, అసలు ఎట్లా పెడతా ఉన్నారు? మరి ఎందుకు దీనికి ఇంత గందరగోళం రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణ తల్లి అంటే మన అమ్మ, మన అక్క, మన సోదరు, మన కళ్ళారా చూసిన మన వస్తుంది ఆడియో. మన కుటుంబ పెద్దలు ఎవ్వరు కూడా వజ్ర వైడూర్యాలతో కిరీటాలు పెట్టుకొని వడ్డానాలు పెట్టుకొని మనం ఎన్నడూ మన తెలంగాణ తల్లిని చూడలేదు అధ్యక్ష. కొంతమంది రాజులు రాచరిక పోకడులు ఉన్న వాళ్ళు ఘడీలలో ఉన్న పెత్తందారులు ఏమైనా కిరీటాలు పెట్టుకున్నారేమో, భుజకీర్తులు పెట్టుకున్నారేమో, నడుములకు వడ్డానాలు పెట్టుకున్నారేమో మాకు తెలియదు. కానీ రాచరిక పోకడలతో కిరీటాలు వజ్ర వైదూర్యాలతో తెలంగాణ తల్లిని మనకు రుద్దాలనే ప్రయత్నం చేసిండ్రు. తెలంగాణ తల్లి అంటే మన అమ్మ, మన అక్క, మన సోదరి. మనం కళ్ళారా చూసిన మన అమ్మలు, మన అక్కలు, మన కుటుంబ పెద్దలు ఎవ్వరు కూడా వజ్ర వైదూర్యాలతోని కిరీటాలు పెట్టుకొని వడ్డానాలు పెట్టుకొని మనం ఎన్నడూ మన తెలంగాణ తల్లిని చూడలేదు అధ్యక్ష. కొంతమంది రాజులు రాచరిక పోకడులు ఉన్న వాళ్ళు ఘడీలలో ఉన్న పెత్తందారులు ఏమైనా కిరీటాలు పెట్టుకున్నారేమో, భుజకీర్తులు పెట్టుకున్నారేమో, నడుములకు వడ్డానాలు పెట్టుకున్నారేమో మాకు తెలియదు. కానీ రాచరిక పోకడలతో కిరీటాలు వజ్ర వైదూర్యాలతో తెలంగాణ తల్లిని మనకు రుద్దాలనే ప్రయత్నం చేసిండ్రు. విన్నారు కదా ఆయన ఏం చెప్పిండు? వజ్ర వైడూర్యాలు, వడ్డానాలు, నగలు ఉన్నాయి, వడ్డానం ఉన్నది, వజ్ర వైడూర్యాలు అంటే తెలంగాణ తల్లి ఇట్లా ఉండొద్దు అని చెప్పి ఆయన అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డులో చెప్పిండు. తెలంగాణ తల్లి ఇట్లా ఉండదు, ఇట్లా ఉండొద్దు, అసలు ఇట్లా కిరీటాలు ఉండొద్దు, నగలు ఉండొద్దు, వడ్డానాలు ఉండొద్దు, వజ్ర వైడూర్యాలు ఉండొద్దు, ఏం ఉండొద్దు. తెలంగాణ తల్లి విగ్రహంలో ఇట్లాంటి అలంకరణలు ఉండొద్దు, ఒక పేదింటి బిడ్డలాగా తెలంగాణ తల్లి ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఆన్ రికార్డుగా అసెంబ్లీలో చెప్పారు. సో ఇప్పుడు ఏం జరగబోతా ఉన్నది, మరి ఏం చేయబోతా ఉన్నారు అనేది ఒకటే కాదు, ఇంకా ఎంబ్లం మీద కూడా మాట్లాడతాడు. ఇది ఆనవాళ్ళు ఉన్నాయంటే రాచరిక పోకడులు ఏ విధంగా ఉన్నాయి, పాలకుల యొక్క ఆలోచన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాచరిక పోకడలతో రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచతత్వాలు ఉట్టిపడుతుంటే రాష్ట్ర ఎంబ్లంలో కూడా వచ్చాయన అధికారిక పోకడలు ఉన్నాయి. చార్మినార్ ఎందుకు ఉంటుంది, కాకతీయ కళాతోరణం ఎందుకు ఉంటుంది, ఇవన్నీ రాజకీయ ఏమంటారు రాచరికానికి ప్రతిరూపాలు, ఇవన్నీ కూడా ఉండొద్దు అని చెప్పారు. ఇక్కడ కూడా తెలంగాణ తల్లి విగ్రహంలో విషయంలో కూడా ఆ రాచరిక పోకడలు ఉన్నాయి, ఆ వజ్రాలు ఏంది, వైడూర్యాలు ఏంది, ఆ వడ్డానాలు ఏంది అని చెప్పి అక్కడ కూడా అవే విమర్శలు చేసిర్రు, అవే మాటలు మాట్లాడారు. మరి ఇవన్నీ చేసినప్పుడు ఇప్పుడు కొత్తగా ఎట్లా తయారు చేయబోతా ఉన్నారు, తెలంగాణ తల్లి రూపాన్ని ఎట్లా తయారు చేయబోతా ఉన్నారు, ఎందుకు దీని మీద ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఒక్క సమాచారం కూడా బయటకు ఇవ్వట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? మనం తెలంగాణ రాజముద్ర, తెలంగాణ ఎంబ్లం విషయం గురించి ఒక్కసారి చూద్దాం. దాని గురించి ఎందుకు అంటే దీని మీద రకరకాల మీటింగులు పెడతారు. తెలంగాణ ఎంబ్లం విషయంలో రకరకాల మీటింగులు అవుతాయి. కోదండరామ్ కావచ్చు, ఇంకోరు ఇట్లాంటి మేధావులు ఎవరైతే మేధావులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో కొందరు, వీళ్ళందరినీ పిలిచి వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పి వాళ్ళ ఛానల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్కి సంబంధించినటువంటి పేజీలో ఈ లోగోలు పబ్లిష్ అవుతాయి. కొద్ది రోజుల క్రితం గతంలో చాలాసార్లు లీకులు ఇచ్చిర్రు. ఆ తర్వాత ఛానల్లో కొన్ని లోగోలు లీక్ అవుతాయి. ఇదొకటి. ఇగో ఇట్లా తెలంగాణ ప్రభుత్వం రెడీ చేసిన కొత్త లోగోలు, ప్రజాభిప్రాయం మేరకు లోగో ఎంపిక, మీ ఓటు దేనికో ఆ లోగోను లైక్ చేయండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్లో ఈ లోగోను పెడతారు. ఇట్లా ఇవన్నీ కూడా ఇగో ఇందులో వేసేసి వీళ్ళు వీటిని ప్రమోట్ చేస్తారు. వాళ్ళతో కొందరు మేధావులు అని చెప్పుకునే వాళ్ళతో మీటింగులు పెడతారు. ఇట్లా వాళ్ళ ఛానళ్ళకి సంబంధించిన దాంట్లో లోగోలను బయట పబ్లిష్ చేస్తారు. ఇగో ఇట్లా చిన్నగా సీక్రెట్గా ఫోటోలు తీసి బయటకు లీకులు ఇస్తారు, సోషల్ మీడియాలో తిప్పుతారు. ఇవన్నీ జరుగుతాయి.
అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఆ కొత్త లోగోలను తీసుకొచ్చి అధికారిక ప్రోగ్రాంలలో పెడతారు. ఇట్లా డివైడర్ ఏది మన బారికేడ్లకు కూడా ఆ లోగో ఎక్కుతుంది. అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాకముందే లోగో బయటకు వస్తుంది. అధికారికంగా ప్రభుత్వం ఎక్కడ ప్రకటించేది మేము రాజముద్ర మార్చినాము, ఇగో ఇది కొత్త రాజముద్ర అని ఎక్కడ కూడా ప్రభుత్వం ప్రకటించలేదు ఇప్పటి వరకు. కానీ అధికారిక కార్యక్రమాల్లో ఆ లోగో ఉంటుంది. పోలీసులకు సంబంధించిన ఆర్టీఏ చెక్ పోస్ట్ అది జోగులాంబ గద్వాల జిల్లా ఆర్టీఏ చెక్ పోస్ట్లో ఈ లోగో వస్తుంది. కానీ తెలంగాణకు ప్రతిరూపమైన తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లుంటుంది అనేది మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా కనిపించదు, ఎక్కడా వినిపించదు. అసలు ఏ రూపంలో ఉంటుంది, ఎవరితో సంప్రదింపులు జరిపారు, ఏ చరిత్రకారులు తయారు చేస్తున్నారు దాన్ని, ఆ విగ్రహాన్ని రూపొందిస్తున్న చరిత్రకారులు ఎవరు, ఆ విగ్రహానికి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా, తెలంగాణ ఔన్నత్యానికి ప్రతీకగా రూపొందిస్తున్నటువంటి ఆ కళాకారులు ఎవరు, ఆ చరిత్రకారులు ఎవరు, ఆ తెలంగాణ ఉద్యమకారులు ఎవరు అనేది ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. మరి ఏదైతే ఆ ఎంబ్లం విషయంలో ఇతరత్ర విషయాల్లో కోదండరాం కావచ్చు, హరగోపాల్ కావచ్చు, ఇట్లాంటి కొందరిని తీసుకొని మీటింగులు పెట్టి చేసిరు. మరి వాళ్ళే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో కూడా ఉన్నారా? వాళ్ళే ఈ పని కూడా చేస్తూ ఉన్నారా? ఇప్పుడు ఈ తెలంగాణ తల్లి కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆడంబరాలు లేకుండా, కిరీటాలు లేకుండా, వజ్ర వైడూర్యాలు లేకుండా, వడ్డానాలు లేకుండా ఒక పేదింటి బిడ్డలాగా తెలంగాణ తల్లిని, అంటే తెలంగాణ తల్లి అంటే తల్లిని ఉన్నతంగా చూడకుండా తల్లిని ఒక పేదింటి బిడ్డలాగా చూపించే ప్రయత్నం ఈ కోదండరాం రెడ్డి కావచ్చు, హరగోపాల్ కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైతే వీళ్ళతోటే ఆయన సంప్రదింపులు జరిపి చేస్తూ ఉన్నారా? అంటే సీక్రెట్గా లోపల చేసేసి డైరెక్ట్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాతనే ప్రజలకు రూపం తెలవాలి తెలంగాణ తల్లిది. తెలంగాణ తల్లి అప్పటి వరకు తెలంగాణ తల్లి ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియద్దు. ఇప్పుడున్న తెలంగాణ తల్లిని మార్చేస్తామని స్వయంగా అసెంబ్లీలో చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మార్చే అవకాశాలే ఉన్నాయి. సో అట్లాంటప్పుడు మరి అది ఆ విగ్రహము, ఆ రూపము ఎట్లా ఉండబోతా ఉన్నది, ఆ విగ్రహ రూపము ఎట్లా ఉండబోతా ఉన్నది, ఆ తెలంగాణ తల్లి ముఖ కవలికలు ఎట్లా ఉండబోతా ఉన్నాయి, పేదింటి బిడ్డలాగానే ఉంచుతారా, లేకపోతే తల్లిని ఉన్నతంగా చూడాలనే లక్ష్యంతో ఇప్పుడున్న విగ్రహం ఏదైతుందో ఆ విగ్రహం ఆ రూపంలోనే విగ్రహం ఉంటుందా? దీని మీద ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు స్పందిస్తలేదు, అసలు మాట్లాడట్లేదు దీని మీద. కానీ ఏమంటారు, ఆ సెక్రటేరియట్ అంతా లోపల తవ్వేసి అక్కడ విగ్రహం పెడతా ఉన్నామని చెప్పి, మేము అత్యున్నతంగా సెక్రటేరియట్ లోపల విగ్రహం పెడతా ఉన్నామని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ మధ్యలో ఏర్పాటు చేసినటువంటి ఆ ప్లేస్ ఎక్కడైనా సెక్రటేరియట్కు తెలంగాణ అమరవీరుల స్మారకానికి మధ్యలో ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిరో ఆ ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ అక్కడికి వెళ్ళి పరిశీలించారు ఆ ప్లేస్ని. ఇదే ఆ ప్లేసు, ఒక పక్క సెక్రటేరియట్, ఇంకో పక్క అమరవీరుల స్మారకం, మధ్యలో ఆ ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహం కోసం అని చెప్పి వాళ్ళు అప్పుడు అక్కడ ఆ స్పేస్ కేటాయించారు. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఈ ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లోపల పెడుతున్నామని చెప్పి, ఆ విగ్రహం పెడుతున్నామన్న పేరుతోటి, ఆ సాకుతోటి సెక్రటేరియట్లో మొత్తం తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. సెక్రటేరియట్లో ఆ గార్డెన్ అంతా కూడా మొత్తం మట్టి కుప్ప, మట్టి దిబ్బలాగా అయిపోయింది. ఏదో క్వారీల దగ్గర అట్లా ఉంటుంది కదా, సేమ్ అట్లా తయారైపోయింది. దీనికి వాస్తుకు సంబంధించి జరుగుతుంది అంటున్నారు. గవర్నమెంట్ ఏమో లేదు, మేము తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసమే చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదంతా ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. అసలు ఆ తవ్వకాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లా ఉండబోతా ఉన్నది, అసలు తెలంగాణ తల్లి రూపం ఎట్లా ఉండబోతా ఉంది, ఎందుకు దీని మీద గవర్నమెంట్ ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నది, అసలు ఏంది సెక్రటేరియట్ లోపల ఏం జరుగుతూ ఉన్నది, అక్కడ ఆ పరిస్థితి ఎట్లా ఉంది, ఆ తవ్వకాలు ఏంది, ఈ కథ ఏంది, దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హరిత అందిస్తారు లైవ్లో. థ్యాంక్ యూ ప్రభాకర్. ఫ్యూచర్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయబోతారన్న జనంలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్కి ఒకలాంటి ఆలోచింపజేసేటువంటి సమాచారాన్ని అయితే అందించావు. అయితే సెక్రటేరియట్ లోపల వాస్తు మార్పులు అనేవి
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన నాటి నుంచి జరుగుతూనే ఉంది. ఎందుకంటే ప్రధాన ద్వారమైనటువంటి సెక్రటేరియట్ ఎదురుగుండా అంటే లుమ్ని పార్క్కి ఎదురుగా ఉన్నటువంటి ప్రధాన ద్వారం బాహుబలి గేట్ అంటారు. ఆ గేటు తెలంగాణ సెక్రటేరియట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి, అంబేద్కర్ సెక్రటేరియట్ అనాలి, సో ఆ సెక్రటేరియట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా సచివాలయం ఎదురుగా ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ నుంచే సీఎం రేవంత్ రెడ్డి స్వయాన తన ఫస్ట్ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత తను అదే మెయిన్ గేట్ నుంచి ఎంట్రీ ఇచ్చారు. కానీ చాలా తక్కువ టైమే ఆయన ఆ గేట్ నుంచి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చాలా కొద్ది కాలానికే తెలంగాణ సచివాలయంలో వాస్తు కోసం మార్పులు చేర్పులు అనేవి సహజంగా వర్కౌట్ లోపల నడుస్తూనే ఉంది. ఎందుకంటే తన లోపల ఉన్నటువంటి ఛాంబర్కి సంబంధించినటువంటి 6th ఫ్లోర్లో ఉన్నటువంటి ఛాంబర్ని 9th ఫ్లోర్కి చేంజ్ అవ్వడం, ఇట్లాంటి మార్పులు చేర్పులు అనేవి లోపల స్టార్టింగ్ నుంచి జరుగుతూనే ఉన్నాయి. డిసెంబర్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక నెల 15 2 నెలల వరకు మాత్రమే మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే రావడం జరిగింది. ఆ తర్వాత నుంచి అక్కడ నుంచే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా బాహుబలి గేట్ నుంచే లోపలికి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత లోపల వాస్తు మార్పులు చేస్తున్నప్పటికీ కూడా, క్యాబిన్స్లో చేంజెస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు తనకి అంటే సీఎం రేవంత్ రెడ్డికి తన సీటు ఎక్కడ పోతుందో అన్న ప్రతిపక్ష నేతలు కావచ్చు, లేదంటే సబండ వర్గాల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తను వాస్తు పండితుల్ని ఆశ్రయించారని చెప్పాలి. సో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో సో నాంపల్లిలో, ఆ కార్యాలయానికి సంబంధించిన వాస్తు మార్పులు చేర్పులు తను కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడైతే మార్పులు చేర్పులు చేశారో సో ఆ పండితులు చెప్పడం కారణంగా, ఆ పండితులని ఈయన ఆశ్రయించడం కారణంగా, ఆ పండితుల సలహా మేరకు సెక్రటేరియట్లో కూడా మార్పులు చేర్పులు సో చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు మొదటి నుంచే కనిపిస్తుంది. అంటే తను హయాంలోకి అంటే అధికారంలోకి వచ్చినాక చాలా కొద్ది కాలానికే మార్పుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. సో ముందు అంటే లోపల క్యాబిన్కి సంబంధించిన మార్పులు చేర్పులు వాస్తు ప్రకారం చేసుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నటువంటి ప్రధాన ద్వారం బాహుబలి గేట్కి సంబంధించిన వాస్తు మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. సో ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తే మాత్రం అక్కడ కంప్లీట్గా ఆ బాహుబలి గేట్ని ఎత్తేసివేసే క్రమంలోనే గవర్నమెంట్ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొత్త నిర్మాణానికి సంబంధించిన ఫైనల్గా కూడా ప్రభుత్వం అన్ని నిర్మాణాలను కూడా ఫైనల్ చేసిందని చెప్పాలి. ఎన్టీఆర్ పార్క్ సైడ్ ఏదైతే ఉందో ఆ గేట్ నుంచి ఎక్కువగా ఇప్పుడు ఆ ప్రధాన ద్వారాన్ని ఎప్పుడైతే క్లోజ్ చేసినటువంటి ప్రధాన ద్వారం మెయిన్ ఎంట్రన్స్కి కంప్లీట్గా ఇనుప కంచెలు ఏవైతే చుట్టారో ఆ పుట్టిన తర్వాత అక్కడ నుంచి రాకపోకలు అనేది కంప్లీట్గా బంద్ అయిపోయింది. చాలా కొద్ది కాలానికే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చినాక ఈ విషయం జరిగింది. ఆ తర్వాత మనము సెక్రటేరియట్లో మార్పులు చేర్పులు చూసుకుంటే ఆ వాస్తు ప్రకారం తను అవలంబిస్తున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, తను అనుసరిస్తున్నటువంటి విషయాలను కావచ్చు ఒకవేళ పరిశీలిస్తే ఎన్టీఆర్ మార్గ్ వైపు ఉన్నటువంటి గేట్ నుంచే తను రాకపోకలు కావచ్చు, సీఎం రాకపోకలు కావచ్చు, తర్వాత మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు అక్కడ నుంచే వస్తూ ఉంటారు. అట్లాగే మీడియా పాయింట్ ఎదురుగా ఉన్నటువంటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ సైడ్ ఉన్నటువంటి మీడియా పాయింట్ సైడ్ ఉన్నటువంటి గేట్ నుంచి ఎవరైనా సెక్రటేరియట్లో మంత్రులను కానీ ఎమ్మెల్యేలను ఎవరినన్నా కలవడానికి వచ్చినటువంటి విజిటర్స్కి మాత్రం ఆ గేట్ని ఇవ్వడం జరిగింది. అట్లాగే సెక్రటేరియట్కి మళ్ళీ బ్యాక్ సైడ్ మింట్ కంపౌండ్ సైడ్ కూడా ఒక గేట్ ఉంది. దాంట్లో కంప్లీట్గా సెక్రటేరియట్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ మింట్ కంపౌండ్ సైడ్ నుంచి వచ్చేటువంటి ద్వారం ద్వారానే అంటే ఆ గేట్ ద్వారానే లోపలికి ఎంట్రీ కావచ్చు, ఎగ్జిట్ కావచ్చు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనము గత కొంతకాలంగా చూస్తున్నాము ప్రధాన గేట్ అయినటువంటి బాహుబలి గేట్ని కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఆ క్లోజ్ చేసిన తర్వాత అక్కడ నుంచి రాకపోకలు బంద్ అయ్యి ఆ రాకపోకలు బంద్ అయిన తర్వాత మనం రీసెంట్గా ఒక 1 month నుంచి చూస్తున్నాము అక్కడ ఇనుప కంచెలను ఏర్పాటు చేయడంతో పాటు ఆ గేట్ ముందు పెద్ద రంధ్రాలను చేసి అక్కడ పెద్ద వాల్ అంటే ఒక గోడను కట్టే విధంగా ఏర్పాటు చేసి అక్కడ నుంచి కంప్లీట్గా ఆ గేట్ని ఎత్తివేసే విధంగా అక్కడ అంటే వాస్తుకు సంబంధించిన మార్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది. కంప్లీట్గా బాహుబలి గేట్ని ఎదురుగా ఉన్నటువంటి మెయిన్ గేట్ అక్కడ ఎత్తేసి ఎన్టీఆర్ మార్గ్ వైపు ఉన్నటువంటి గేట్ వద్ద ప్రధానమైన ద్వారాన్ని అంటే సౌత్ ఈస్ట్ వైపు కంప్లీట్గా రోడ్డు తవ్వకాలనేది మనకి నెల రోజుల నుంచి నడుస్తుంది. సో వాస్తు మార్పుల మీద ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్టయితే తెలుస్తుంది. హుస్సేన్ సాగర్ గేట్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఉండే విధంగా ఇక్కడ పూర్తిగా మార్పులు
చేర్పులు అనేది చోటు చేసుకుంటున్నాయనే చెప్పాలి. దీనికి రహదారి నిర్మాణానికి, కేవలం రహదారి నిర్మాణానికి 3,20,00,000 ఇప్పటికే టెండర్లను రేవంత్ సర్కార్ పిలిచింది. సో దాని ప్రకారమే ఇప్పుడు అక్కడ లోపలనైతే మార్పులు చేర్పులు అయినదైతే చోటు చేసుకుంటున్నాయి. సో ఈ మార్పులు చేసుకోవడానికి, అట్లాగే వాస్తుని సెక్రటేరియట్లో వాస్తు మార్పులు చేయడానికి ప్రధానమైన కారణం ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు. సీఎం పదవి ఎంతో కాలం ఉండదు రేవంత్ సర్కార్ది. సో ఖచ్చితంగా సీఎం పదవి నుంచి ఆయనను తొలగించడం జరుగుతుంది త్వరలో అనేసి, ఇంకా చాలా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సబండ వర్గాల నుంచి, అన్ని రకాల వర్గాల నుంచి, రైతులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇంకా బెటాలియన్ పోలీసులు కావచ్చు, ఆశా వర్కర్లు గురుకులాలలో పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఆహారం విషమించిన ఆహారము ఫుడ్ పాయిజన్తో చనిపోయినటువంటి గురుకులాల్లో పిల్లల అస్వస్థకు గురి కావడం కావచ్చు, లేదంటే పాము కాటుతో చనిపోయిన విద్యార్థుల సంఖ్య ఈ మధ్యలో ఎక్కువైంది. ఈ గవర్నమెంట్ ఏర్పడిన కాలం నుంచి 40కి పైగా గురుకులాల్లో విద్యార్థులు చనిపోవడంతో ఆ పిల్లల తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఇట్లా బెటాలియన్ పోలీసులు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆటో వాళ్ళలు కావచ్చు, లేదంటే క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్స్కి సంబంధించిన జేఏసీ నేతల నుంచి కావచ్చు, ఇట్లా అన్ని వర్గాల నుంచి గవర్నమెంట్ మీద తీవ్ర వ్యతిరేకత రావడంతో సో ఆయనకి నిజంగానే వాస్తు భయం చుట్టుకుంది. ఆయన పదవీ కాలం ఎంతో కాలం ఉండదు, సో ఖచ్చితంగా దించేస్తారు అన్న ఒక భయం చుట్టుకోవడంతో ఇక వాస్తు పండితులను ఆశ్రయించడం కానీ, లేదంటే వాళ్ళు చెప్పినట్టు ఈయన నడుచుకోవడం కానీ జరుగుతుంది. అదే తంతు మనం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము. ఇప్పటి వరకు టిల్ ఆల్మోస్ట్ మనకి ఇంకో నెల అయితే సంవత్సరం 365 రోజులు అధికారంలోకి వచ్చే గడువు దగ్గర పడుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కూడా సందిగ్ధంలోనే ఉందని చెప్పాలి. ఇంకా కూడా వాస్తు మార్పులు చేసే విషయంలో సో ఇంకా కూడా నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, దాని విషయంలోనే చర్యలు చేపట్టడం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తున్నాము. కంప్లీట్గా బాహుబలి గేట్ని ఎత్తివేసే విషయంలో ఇప్పటికే అన్ని ప్రణాళికలు పూర్తయ్యాయి. ఆ గేట్కి సంబంధించి దాని ముందట కూడా పెద్ద పెద్ద రంధ్రాలు పెట్టి అక్కడ పెద్దగా ఒక వాల్ని ఏర్పాటు చేసి అక్కడ ఇప్పటికే ఇనుప సంబంధించిన రేకులను కూడా ఏర్పాటు చేశారు. ఆ గేట్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ చాలా బాగా కనబడుతుంది. ఒక వైట్ హౌస్ని తలపించేలాగా ఆ నిర్మాణం అయితే ఉంటుంది. ఆ నిర్మాణం ఏదనేది ఫ్రంట్ గేట్ నుంచి మనకు కనబడే లాగా లేకుండానైతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో సెక్రటేరియట్లో వాస్తు మార్పులు అయితే చేస్తున్నారు. సో ఇదివరకు రహదారి నిర్మాణానికి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ సర్కారు 3,20,00,000 ఖర్చు పెడుతున్నారు. అయితే ఇంతకు ముందు ఉన్నటువంటి కేసీఆర్ సర్కార్ని కూడా వాస్తు పిచ్చితోనే ఇలాంటి వాస్తు మార్పులు అన్నీ చేశారు. పాత సెక్రటేరియట్ బాగానే ఉంది కదా, ఎందుకు అసలు మనకు ఇప్పుడున్న టైంలో ఇప్పుడున్న రేషియో ప్రకారం అసలు మనకెందుకు కొత్త సెక్రటేరియట్ అనేసి ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు దుమ్మెత్తిపోశారు, విమర్శలు చాలా వరకు చేశారు. సో కేవలం కేసీఆర్ వాస్తు పిచ్చితోనే ఈ ప్రజాధనాన్ని కంప్లీట్గా వృధా చేస్తున్నారు. ఇంకో రకంగా చూసుకోవాలంటే కూడా మాజీ సీఎం కేసీఆర్ కొడుకు తనయుడిని సీఎం చేయాలన్న ఒక ఆకాంక్షతోనే ఈ వాస్తు మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రజాధనాన్ని వృధా చేసే విధంగానే ఉంది అని దుమ్మెత్తిపోయడం కావచ్చు. ఇదే ఇప్పుడు సీఎం ప్లేస్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పట్లో మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ మీద కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. ఈ వాస్తు మార్పులు చేర్పుల వల్ల ప్రజాధనం కంప్లీట్గా వృధా అయిపోతుందని కోర్టులు మెట్టలెక్కడం కూడా జరిగింది. మరి అంత విమర్శలు చేసిన వాళ్ళు, అంత వ్యతిరేకించిన వాళ్ళు, మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నట్టు? కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కంప్లీట్గా సెక్రటేరియట్లో ఏదో ఒక మూల, ఏదో ఒక క్యాబిన్లో వాస్తు మార్పులు అనేది కంప్లీట్గా చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత చూసుకుంటే ఇక ఇప్పుడు బహిరంగంగా ఇంతకుముందు ఇన్నర్లో అయినప్పటికీ కూడా ఇప్పుడు కంప్లీట్గా పబ్లిక్కి కనబడే విధంగా మెయిన్ ఎంట్రన్స్ నుంచి కావచ్చు, లేదంటే గేట్లు ఎక్కడెక్కడ ఉంటాయో సౌత్ ఈస్ట్ కావచ్చు, లేదంటే బాహుబలి గేట్ దగ్గర కావచ్చు, కంప్లీట్గా ఎదురుగా ఉన్నటువంటి మెయిన్గా ఉన్నటువంటి కంప్లీట్గా రహదారిని మాత్రం కూల్చడం కావచ్చు, పెద్ద పెద్ద మట్టి కుప్పలు పోయడం కావచ్చు, ఇదంతా కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారు. సో తెలుగు తల్లి విగ్రహాన్ని పెట్టడానికి అని కొంత బయటికి చెప్తున్నప్పటికీ కూడా సో వాస్తు భయం అనేది సీటు భయం,
సీటు గండ భయం అనేది సీఎం రేవంత్ రెడ్డికి పట్టుకుందనేసి చెప్పాలి. అందుకనే సీఎం రేవంత్ రెడ్డి వాస్తు భయం పట్టుకుంది కాబట్టే ఈ త్వరలోనే ప్రతిపక్ష నాయకులు కావచ్చు, లేదంటే సబండ వర్గాల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత కావచ్చు, తనను ఎక్కడ గద్దె నుంచి దించుతుందన్న భయానికే ఈ వాస్తు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయనేసి చెప్పొచ్చు. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము సెక్యూరిటీకి సంబంధించి కూడా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీజీకి సెక్రటేరియట్ సెక్యూరిటీ బాధ్యతలు కూడా అప్పచెప్పింది. సో రేవంత్ రెడ్డి సెక్యూరిటీ సైతం ఎస్పీజీ చేతుల్లోకి వెళ్ళింది. సో ఇట్లాంటివన్నీ చూస్తుంటే అంటే ప్రభుత్వానికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి అంటే ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత సో ఇదివరకు ఉన్నటువంటి మాజీ గవర్నమెంట్ చేసిన పనులకు మేము విరుద్ధంగా ఉంటాము. పబ్లిక్ ఎప్పుడైనా ఎవరినైనా కలవచ్చు, సీఎంని కానీ లేదంటే కింది స్థాయిలో ఉన్నటువంటి మంత్రుల్ని కానీ ఎమ్మెల్యేని కానీ డైరెక్ట్గా కలవచ్చు. అట్లాగే ప్రజాభవన్కి కూడా డైరెక్ట్గా రావచ్చు అన్న ప్రగల్భాల్ గారు తను నిజంగానే అధికారంలోకి వచ్చాక ప్రజాభవన్ అంటే ప్రగతి భవన్ ముందున్నటువంటి కంచెల్ని తొలగించడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, రాష్ట్ర ప్రజల నుంచి కావచ్చు, ఓహో సీఎం రాగానే కంప్లీట్గా కంచెలన్నింటినీ కూడా తెంచేశారు, నిజంగానే పాలన అన్నారు అది అనేసి. తను కాన్వాయ్ వెళ్తుంటే కూడా ట్రాఫిక్ని అసలు ఆపొద్దు, ట్రాఫిక్ నార్మల్గానే వెళ్ళిపోవాలి అంటూ ఇట్లాంటివన్నీ కూడా సీన్లన్నీ కూడా కంప్లీట్గా ఆయన హయాంలోకి రాగానే ఒక 2-3 నెలల పాటు వీటి మీద ఫోకస్ పెట్టినప్పటికీ కూడా సో ఇప్పుడు ఆయనకి పరిపాలన మీద కంటే కూడా రాజకీయాలు చేసే విషయంలో చాలా వరకు బిజీ అయిపోయారు. అందులో భాగంగానే వాస్తు మార్పులు చేసుకునే విషయంలో కూడా చాలా బిజీ అయిపోయారని చెప్పాలి. ఇదివరకు గవర్నమెంట్ని దుమ్మెత్తిపోసినటువంటి రేవంత్ సర్కారు, కోర్టుకు వెళ్ళినటువంటి రేవంత్ సర్కార్ ఇప్పుడు తను కూడా వాస్తు మార్పులు ఎందుకు చేస్తున్నట్టు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోనే అతిపెద్ద నాయకుల మధ్య కూడా ఈ విషయం అంతా కూడా చర్చకు వచ్చింది. అట్లాగే పబ్లిక్లో కూడా మరి ఆయన అన్నాడు కదా, ఇదివరకు ఉన్నటువంటి సీఎంని కానీ ఇదివరకు ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ చాలా మాటలు అన్నాడు, ఎన్నో మాటలు చెప్పి 6 గ్యారెంటీలు అన్నాడు, 400 హామీలు అన్నాడు, ఇట్లా ఎన్నో హామీలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఏంటి? కేవలం ఉచిత బస్సు తప్ప ఈ 6 గ్యారెంటీల్లో ఏవి సక్రమంగా అమలవుతున్నాయి? సో గ్యాస్ కావచ్చు, ఫ్రీ కరెంటు కావచ్చు, లేదంటే ఆడవాళ్ళకి మహిళలకి 2500 గృహిణులకి ఇవ్వాల్సింది కావచ్చు, లేదంటే మహాలక్ష్మి స్కీమ్ కింద సో పెళ్ళిళ్ళైన వాళ్ళకు కూడా తులం బంగారం ఇవ్వడం కావచ్చు, 1,00,000 రూపాయలతో పాటు ఇదివరకు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రతి పథకంలో వీరు ఇంకా డబ్బులు ఇస్తాము, పింఛన్లు డబ్బులు చేస్తాము, ఇదివరకు 2,000 ఉంటే ఇప్పుడు 4,000 చేస్తాం, ఇట్లా చాలా వరకు పబ్లిక్లోకి వెళ్ళి పబ్లిక్ని మెస్మరైజ్ చేసి నిజంగానే ఇస్తారన్న ఒక నమ్మకాన్ని కలిగించి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు చూసుకుంటే కంప్లీట్గా ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చి ప్రజాపాలనని పక్కన పెట్టి అన్నీ అంటే ఒక సంవత్సర కాలంలోనే 365 రోజులు ఇంకా కాలేదు, కానీ ఇంత తక్కువ టైంలోనే ఎక్కువ వ్యతిరేకత మూట కట్టుకున్నటువంటి సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయే విధంగా అన్ని సబండ వర్గాల నుంచి కూడా ఆయన వ్యతిరేకత మూట కట్టుకుంటున్నాడు. ఒక ఆటో వాళ్ళ బతుకులు బస్ స్టాండ్ చేసిండు. ఆటో వాళ్ళు చాలా వరకు ఎంతోమంది వాళ్ళ జీవనాధారమైనటువంటి ఆటోలు నడవకపోవడంతో అప్పుల పాలయ్యి వాళ్ళ ఇంటి కుటుంబ పోషణ బరువై తనువు చాలించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే గురుకులాల్లో పిల్లలు ఎంతో ఎత్తుకెదుగుతారు, వాళ్ళ భవిష్యత్తు ఎంతో బాగుంటుందనేసి కాయ కష్టం చేస్తున్నటువంటి తల్లిదండ్రులు ఇంట్లో అంత మంచి పోషకమైన ఫుడ్ని మేము పెట్టలేమని గురుకులాల్లో ఇదివరకు కేసీఆర్ సర్కార్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు గురుకులాల్లో జాయిన్ చేసేవాళ్ళు. గురుకులాలు కూడా 300లకు పైగా ఉన్నాయి, 800లకు పైగా, 1000కి పైగా గత గవర్నమెంట్ హయాంలో అయ్యాయి. అప్పుడు సెక్రటరీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. చాలా వరకు గురుకులాల్లో పిల్లల్ని జాయిన్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందన్న ఒక నమ్మకాన్ని గ్రౌండ్ లెవెల్లో తల్లిదండ్రులకు ఉండేది. అక్కడ సీట్లు రావాలంటే కూడా చాలా వరకు ఎంతో గ్రేట్గా ఫీల్ అయ్యేవాళ్ళు. అట్లాంటి గురుకులాల్లో ఇప్పుడు పిల్లల్ని జాయిన్ చేయాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే గురుకులాల్లో పిల్లలు జాయిన్ అయితే కంప్లీట్గా వాళ్ళు తిరిగి వస్తారా లేదా అన్న అనుమానం ఇప్పుడు తల్లిదండ్రుల్లో రేకెత్తింది. అట్లా తల్లిదండ్రుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. ఇప్పటికీ క్యాబినెట్ విస్తరణ కాలేదు, విద్యాశాఖ మంత్రి లేదు, మున్సిపల్ శాఖ మంత్రి లేరు, అట్లాగే హోమ్ తన చేతుల్లో ఉండడంతో లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దెబ్బతిన్నది. ఎక్కడ ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరిగిపోయాయి, అట్లాగే క్రైమ్ కూడా చాలా పెరిగిపోయింది ఈ 11 నెలల్లో. అయినప్పటికీ కూడా
అన్ని వర్గాల నుంచి ఇట్లా తీవ్ర వ్యతిరేకత. బెటాలియన్ కానిస్టేబుల్ వైఫ్లు అయితే మా హస్బెండ్లు ఎప్పుడు ఇంట్లోకి వస్తారో, ఎప్పుడు మళ్ళీ వెళ్ళిపోతారో, ఎప్పుడు వస్తారో తెలియకుండా మేము బిక్కుమంటూ బతుకుతున్నాం అనేసి వాళ్ళు, రైతులు కళ్ళాల్లో వరి పెట్టుకొని రైతులు అమ్ముడు పోక, సో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, విద్యార్థులు, నిరుద్యోగులు, అప్పుడు నోటిఫికేషన్ వేయకుండా గవర్నమెంట్ కొంత వ్యతిరేక మూట కట్టుకుంది. మరి ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత మేము వద్దు అన్నా కూడా నోటిఫికేషన్స్ వేయడం కావచ్చు, త్వరగా ఎగ్జామ్స్ని టైం గ్యాప్ లేకుండా ఎగ్జామ్స్ నిర్వహించడం కావచ్చు, ఇట్లాంటివి అంతా కూడా వ్యతిరేకత మూటగట్టుకుంటున్న నేపథ్యంలో సో గవర్నమెంట్లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఇక వాస్తు మార్పుల మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్టు, అట్లాగే సెక్రటేరియట్ ముందున్నటువంటి బాహుబలి గేట్ని ఇప్పటికీ క్లోజ్ చేశారు. అక్కడ ఒక గోడను ఏర్పాటు చేయడం కావచ్చు, లేదంటే ఎన్టీఆర్ మార్గ్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ని పెట్టి అటువైపుగా సో కాన్వాయ్స్ కావచ్చు, సీఎం కాన్వాయ్ కావచ్చు, అటు నుంచే మంత్రుల రాకపోకలు కావచ్చు జరిగే విధంగా ఏర్పాటు చేశారు. 27 అడుగుల ఎత్తు మేర 27 అడుగుల వెడల్పు ఉండేలా ఆ గేట్ను అయితే ప్లాన్ చేసుకున్నారు. దీనికి ఇప్పటికే కోట్ల రూపాయల్లో ఖర్చు పెట్టారు. ఇంకా కూడా ప్రజాధనాన్ని మరి వీళ్ళు వృధా చేయట్లేదా, వాళ్ళ ఇంట్లల్లో జోబుల నుంచి పెడుతురా, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి ఏమైనా తెచ్చి పెడుతుండా అన్న ప్రజల నుంచి వీళ్ళ సర్కార్ మీద కూడా సో విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మరి చూడాలి మరి ఈ వాస్తు మార్పులు అనేది ఇంకా ఏ రకంగా ముందుకెళ్తుంది. ఇప్పటివరకు ఇంటర్నల్గా ఉన్నటువంటి సెక్రటేరియట్లో క్యాబిన్స్ మార్చడం ఇక్కడి వరకు ఉండే గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఇప్పుడు చూసుకుంటే కంప్లీట్గా బాహుబలి గేట్ కావచ్చు, లేదంటే పక్కన ఉన్నటువంటి గేట్ కావచ్చు, లేదంటే ఎడమ చేతి పక్కన ఉన్నటువంటి మీడియా పాయింట్ సైడ్ ఉన్నటువంటి గేట్ కావచ్చు, ఇట్లా కంప్లీట్గా అన్ని గేట్ల దగ్గర కావచ్చు, క్యాబిన్స్ దగ్గర కావచ్చు వాస్తు మార్పులు చేర్పులు చేసుకున్నారు. దీనికి ప్రజాధనాన్ని కోట్ల రూపాయల్లో ఖర్చు పెడుతున్నారు. రేవంత్ రెడ్డికి నిజంగా ప్రజా పాలన మీద చిత్తశుద్ధి ఉంటే ఇట్లాంటివన్నీ ఉండయి. ప్రజాపాలన ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 100 రోజుల్లో నిలబెడతామన్న మాట మీద నించాలి తప్ప ఇలాంటి వాస్తు మార్పుల కోసం ప్రజాధనాన్ని వృధా చేయొద్దనేసి కూడా చాలామంది మేధావులు కావచ్చు, లేదంటే చాలామంది పబ్లిక్ నుంచి కూడా వస్తున్నటువంటి మాటలు. అయినప్పటికీ కూడా వాస్తు విషయంలో తగ్గేదే లేదు. ఖచ్చితంగా ఇదివరకు ఉన్నటువంటి కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ ఆనవాళ్ళు ఆయన ఉంచొద్దు అన్న మాట మీద నిలబెట్టడానికి ఆయన పెట్టినటువంటి ద్వారాన్ని తీసివేసే విధంగా ఈయన మార్పులు చోర్పులు చోటు చేసుకుంటున్నారా, నిజంగా ఆయన సీటుకి గండం ఉంది అన్న విషయంలో ఆయన పండితులను ఆశ్రయించడం, వాస్తు మార్పుల మీద ఎక్కువగా దృష్టి సారించడం చేశాడు అనేది మాత్రం వాస్తవమే. దీని విషయంలో అక్కడ ఇప్పటికీ కూడా ఇంకా తవ్వకాలు అనేది జరుగుతున్నాయి. రోజు డైలీ లేబర్స్ అక్కడ పొద్దున ఉదయం నుంచి రాత్రి వరకు కూడా తవ్వకాలు అనేది కంటిన్యూస్గా ప్రాసెస్ నడుస్తుంది. మరి మెయిన్ గేట్ని ఎక్కడ ఎన్టీఆర్ మార్గ్ సైడ్ పెడతా అన్నారు. సో అప్పటికి తన పాలన విషయంలో మార్పులు వస్తే నిజంగా వాస్తు అంత బాగున్నట్టే, కానీ పాలన గాడి పక్కన పెట్టేసి సో కంప్లీట్గా వాస్తు మీద దృష్టి పెట్టారనేసి చెప్పాలి. సో ఫ్యూచర్లో తనకి పబ్లిక్ నుంచి వ్యతిరేకత అంటే వాస్తు మార్పులు చేసిన తర్వాత మరి ఏం పనులు చేయకపోయినా, ఏం గ్యారెంటీలను నెరవేర్చకపోయినా పబ్లిక్ నుంచి వ్యతిరేకత రాకుండా ఉంటుందా, లేదంటే వాస్తు మార్పులు చేసిన తర్వాత మరి మార్పులు ఏమైనా చోటు చేసుకుంటాయా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ హరిత. సో ఇది ఒకవైపు వాస్తు మార్పులు అని చెప్పి చెప్తా ఉన్నారు, ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహం ఆ పేరు చెప్పి లోపల మొత్తం తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. ఆ లోపల ఉన్నటువంటి ఏదైతే లుంబిని పార్క్ వైపు ఉన్నటువంటి ఆ గేట్, ఆ రోడ్డుకి సమాంతరంగా లోపల మొత్తం తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. రెండు వైపులో ఉన్నటువంటి గేట్లో నార్త్ ఈస్ట్ అట్లాగే సౌత్ ఈస్ట్లో ఉన్నటువంటి 2 గేట్లను కలుపుతూ లోపల తవ్వుతూ ఉన్నారు. సో ఈ ఒకవైపు ఏమో తెలంగాణ తల్లి విగ్రహం చెప్తా ఉన్నారు, ఇంకోవైపు ఏమో వాస్తు మార్పులు చేస్తూ ఉన్నారు. లోపల పైన కూడా 6వ అంతస్తులో కూడా ఇన్ని రోజులుగా పనులు జరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో ఇదంతా కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ తల్లి ఎట్లా ఉంటుందో చెప్పారు, కానీ తెలంగాణ తల్లి విగ్రహం పేరుతోటి ఈ మార్పులన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇదంతా కూడా మరి వాస్తు మార్పుల కోసము తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నామని చెప్పేసి ఒక సాకుగా ఇదంతా చేస్తూ ఉన్నారా, కేవలం ఈ తెలంగాణ తల్లి పేరు చెప్పి విగ్రహం లోపల పెడుతున్నామన్న పేరు చెప్పేసి ఈ మార్పులన్నీ ఇవి వాస్తు మార్పులు చేసుకుంటా ఉన్నారా లోపల? ఎందుకంటే ఆ మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఒక అద్భుతంగా ఇట్లా ఆ గేట్ నుంచి చూస్తే ఆ మెయిన్ డోర్, సెక్రటేరియట్ లోపల ఉన్నటువంటి మెయిన్ డోర్ కూడా ఎదురుగా క్లియర్గా కనిపించేది, నీట్గా ఉండేది. సో ఇప్పుడు ఆ మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతా ఉన్నారు. సో అప్పుడు కూడా ఆ గేట్ నుంచి చూస్తే తెలంగాణ తల్లి అద్భుతంగా కనిపించేది. ముందు తెలంగాణ తల్లి కనిపిస్తుంది, ఆ తర్వాత సెక్రటేరియట్ కనిపిస్తుంది. సో ఇట్లా అద్భుతంగా ఉండేది వ్యూ. కానీ ఇప్పుడు ఏం చేసారో కంప్లీట్గా గేట్ని తీసేసి ఇంకో దగ్గర పెడతా ఉన్నారు. సో ఇట్లా కంప్లీట్గా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తా మార్పులు ఏం చేస్తూ ఉన్నారు, ఎందుకు తవ్వకాలు జరుపుతూ ఉన్నారు, ఇదంతా కూడా ఒక ఎత్తు.
ఇంకోవైపు తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో జరుగుతున్నటువంటి కన్ఫ్యూజన్ ఇంకొక ఎత్తు. తెలంగాణ తల్లి ఎట్లా ఉంటుంది ఇప్పటివరకు తెలియదు. ఇప్పటివరకు ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడ పెడతారా అది క్లారిటీ లేదు. ఇందాక మనం చూపించుకున్నట్టుగా ఈ 2-3 రకాలుగా విగ్రహాలు ఏవైతే వాళ్ళు చెప్పారో, ఈ విగ్రహం కావచ్చు, ఈ విగ్రహం, ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసినాయి, కాంగ్రెస్ వాళ్ళు తయారు చేసినాయి. ఇవన్నీ ఈ విగ్రహాలు పెడతారా, వీటి మీద ఇప్పటివరకు కూడా ఎట్లాంటి క్లారిటీ లేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈ ఏవైతే వజ్ర వైడూర్యాలు, వడ్డానాలు, ఈ నగలు, నట్ర, కిరీటాలు ఏముండొద్దు అని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు. సో అట్లాంటప్పుడు ఎట్లా పెట్టబోతా ఉన్నారు? వాస్తవానికి ఈ వికీపీడియా ఓపెన్ చేస్తే క్లియర్గా ఇందులో ఉన్నది. మొదట రూపొందించినటువంటి విగ్రహం ఇట్లాంటి అలంకరణలు లేకుండా ఇక్కడ ఉంటుంది చూడండి, సాధారణ శ్రీ మాదిరిగా తలపై కిరీటం, ఆభరణాలు లేకుండా రూపొందించారు. ఎవరు ఇది చేసిన ఆయన? ఒక చిత్రకారుడు బిఎస్ రాములు గారు దీన్ని ఆ విగ్రహానికి ఒక రూపం ఇచ్చే ప్రయత్నం చేసిర్రు. ఏవైతే ఈ ఆడంబరాలు ఇవన్నీ లేకుండా, నగలు నట్ర ఏం లేకుండా ఆయన ఆ విగ్రహానికి అంటే అక్కడ ఇంకో రకంగా అర్థం చేసుకొని విగ్రహానికి తెలంగాణ తల్లి రూపం ఇచ్చే ప్రయత్నంలో ఆయన అప్పుడు ఆ విగ్రహాన్ని రూపొందించారు. కానీ ఉద్యమ సమయంలో అప్పుడు కేసీఆర్ తోటి ఈ మీటింగ్లు ఇవన్నీ ఎట్లా తెలంగాణ తల్లి రూపం ఎట్లా ఉండాలని ఆ మీటింగ్లు జరిగిన సమయంలో కేసీఆర్ ఒక మాట చెప్పారంటే ఇందులో అది కూడా ఉన్నది. తెలంగాణ తల్లి వెనుకబడ్డ తెలంగాణ ప్రాంతానికి గుర్తుగా పేదశ్రీ రూపంలో ఎందుకు ఉండాలి? తెలంగాణ తల్లి వెనుకబడ్డ తెలంగాణ ప్రాంతానికి గుర్తుగా పేదశ్రీ రూపంలో ఎందుకు ఉండాలి అని ప్రశ్నించారట. తెలంగాణ ఎప్పటికీ ఇట్లనే వెనుకబడి ఉండదు కదా. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గొప్పగా దేశంలో సంపన్న రాష్ట్రంగా బంగారు తెలంగాణగా మారుతుంది. రాజా రవివర్మ గీసిన దేవతల బొమ్మల స్ఫూర్తితో భరతమాత విగ్రహాన్ని రూపొందించారు. ఆ చిత్రాన్ని తలపించేలాగా తెలంగాణ తల్లికి రూపం ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ సూచించారు. దానికి తగ్గట్టుగా అప్పుడున్నటువంటి కళాకారులు కావచ్చు, వాళ్ళంతా కలిసి, కొందరు మేధావులు, జర్నలిస్టులు, ఇట్లా ఉద్యమంలో ఉన్న వాళ్ళంతా కలిసి అప్పుడు ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేసారు. అంటే తెలంగాణ తల్లి సంపన్నంగా ఉండాలి, గొప్ప వ్యక్తిలాగా ఉండాలి, ఒక తల్లి అత్యున్నతంగానే ఉండాలి తప్పితే అట్లా ఒక పేదశ్రీగా మనం తల్లిని చూపించద్దు అని చెప్పి అప్పుడు కేసీఆర్ చెప్పారు. ఉద్యమం సమయంలో ఇది జరిగింది. సో ఆ తర్వాత ఆ విగ్రహమే రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా కంటిన్యూ అయింది. కానీ ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు ఇట్లా ఈ వజ్ర వైడూర్యాలు, తెలంగాణ తల్లి అంటే మన అమ్మ, మన సోదరు, మనం కల్లారా చూసిన మన అమ్మలు, మన అక్కలు, మన కుటుంబ పెద్దలు ఎవ్వరు కూడా వజ్ర వైడూర్యాలతోని కిరీటాలు పెట్టుకొని, వడ్డానాలు పెట్టుకొని మనం ఎన్నడూ మన తెలంగాణ తల్లిని చూడలేదు అధ్యక్ష. కొంతమంది రాజులు, రాచరిక పోకడులు ఉన్న వాళ్ళు ఘడీలలో ఉన్న పెత్తందారులు ఏమైనా కిరీటాలు పెట్టుకున్నారేమో, భుజకీర్తులు పెట్టుకున్నారేమో, నడుములకు వడ్డానాలు పెట్టుకున్నారేమో మాకు తెలియదు. కానీ రాచరిక పోకడలతో, కిరీటాలు, వజ్ర వైడూర్యాలతో తెలంగాణ తల్లిని మనకు రుద్దాలనే ప్రయత్నం చేసిండ్రు. తెలంగాణ ఇది ఆయన చెప్పిన మాట. వజ్ర వైడూర్యాలు ఇవన్నీ రుద్దాలని చూసిరు, రాచరిక పోకడలు ఇవి, గడీలలో ఉండే వాళ్ళ పోకడలు, దొరల పోకడలు ఇవన్నీ అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒక పేదింటి బిడ్డలాగానే ఉండాలి, ఒక పేద స్త్రీలాగానే తెలంగాణ తల్లి ఉండాలి అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భావనలో క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఏదైతే స్టార్టింగ్లో ఒక రూపకల్పన చేసిర్రు, సేమ్ ఇప్పుడు కూడా మళ్ళీ అట్లే ఒక పేద స్త్రీగా తెలంగాణ తల్లిని చూపించే ప్రయత్నం అయితే 100% ఆయన మాటల ద్వారానే కనిపిస్తూ ఉన్నది. సో ఇప్పుడు డిసెంబర్ 9 నాడు రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేస్తారా, రాహుల్ గాంధీ వచ్చి ఓపెన్ చేస్తారా, సోనియా గాంధీ వచ్చి ఓపెన్ చేస్తారా, ఎవరు వచ్చి ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారో కానీ అసలు ఆ విగ్రహం ఎట్లా ఉంటుంది, తెలంగాణ తల్లి రూపం ఏంటి, ఇప్పటికైనా ప్రభుత్వం బయట పెట్టాలి. తెలంగాణ తల్లి రూపం ఇట్లా ఉంటుంది, ఈ విగ్రహాన్ని మేము పెట్టబోతున్నాం అని చెప్పి ఒక ప్రకటన అయితే చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళే చెప్పారు విగ్రహం ఇట్లా ఉండదు, ఇట్లా ఉండడం కరెక్ట్ కాదు, వజ్ర వైడూర్యాలు, నగలు, వడ్డానాలు ఇవన్నీ ఏమి ఉండొద్దు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఆ విగ్రహం మీద క్లారిటీ ఇవ్వాలి. విగ్రహం ఎట్లా ఉంటుంది, వాళ్ళు చూపించినట్టుగా 3 రంగుల జెండాతోని ఒక నిరాడంబరంగా ఒక పేద స్త్రీలాగానే తెలంగాణ విగ్రహాన్ని అక్కడ పెడతా ఉన్నారా?
లేకపోతే ఒక ఔన్నత్యాన్ని చాటేలాగా సుసంపన్న రాష్ట్రంగా తెలంగాణకి ఒక సుసంపన్నమైన రాష్ట్రంగా గొప్పగా చూపించేలాగా అక్కడ పెట్టబోతా ఉన్నారో చూడాలి. భరతమాత రూపం కూడా ఒక అద్భుతంగా ఉంటుంది, ఒక గొప్పగా ఉంటుంది, ఒక సుసంపన్నం అంటాం కదా, ఒక పరిపుష్టంగా ఒక గొప్ప దేశంగా చూపించేలాగా ఒక మాతృమూర్తిలాగా గొప్పగా ఉంటుంది. అంటే మనం ఒక భరతమాత అనగానే మనం కిరీటం పెట్టుకొని ఒక గొప్పగా కనిపిస్తూ ఉంటుంది, మనకు ఒక రూపం కనిపిస్తుంది గొప్పగా. ఇప్పుడు తెలంగాణ తల్లి కూడా అట్లాగే తెలంగాణ తల్లి అనగానే ఒక గొప్ప రూపం కనిపిస్తూ ఉంటుంది మన కళ్ళ ముందు. కానీ ఇప్పుడు ఆ రూపం ఉండొద్దు, ఆ రూపం కరెక్ట్ కాదు అని స్వయంగా ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పారు అసెంబ్లీలో. సో ఇప్పుడు మరి వీళ్ళు ఏ విగ్రహం పెట్టబోతా ఉన్నారు, ఎట్లా ఉండబోతా ఉన్నది, ఆ రూపం ఎట్లా ఉంటుంది ఏందనేది ఇప్పటి వరకు కూడా చెప్పట్లేదు. సో ఎట్లా ఉండబోతున్నది తెలంగాణ తల్లి? ఇప్పుడు తెలంగాణ సమాజం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నది ప్రభుత్వం నుంచి సమాధానం కోసం, ప్రభుత్వం నుంచి క్లారిటీ కోసం, ఆ రూపం కోసం తెలంగాణ సమాజం అంతా ఎదురు చూస్తూ ఉన్నది. ఇంకొక ఈ 5 రోజులు, ఇంకొక అవి 9 రోజులు మాత్రం మిగిలి ఉన్నది, 14 రోజులు మాత్రం మిగిలి ఉన్నది. ఈ 14 రోజుల్లో అయినా క్లారిటీ ఇస్తారా, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని, కాంగ్రెస్ పార్టీగా నిర్ణయం తీసుకొని, ప్రభుత్వంగా కాకుండా కాంగ్రెస్ పార్టీగా నిర్ణయం తీసుకొని, రేవంత్ రెడ్డి స్వయంగా నిర్ణయాలు తీసుకొని వాళ్ళు తీసుకొచ్చి ఏదైతే సోనియా గాంధీ రూపంలో ఒక విగ్రహం, అట్లాగే కొందరు కాంగ్రెస్ నేతల ముఖ కవలికలతో ఉన్నది ఇంకో విగ్రహం అని చెప్పి ప్రచారం జరిగినటువంటి విగ్రహం ఉన్నది, ఆ విగ్రహం తీసుకొస్తారా, లేకుంటే సోనియా గాంధీ రూపంలో శంకర్రావు తయారు చేసినటువంటి విగ్రహం తీసుకొచ్చి పెడతారా? ఎందుకంటే అది రాష్ట్ర సచివాలయము, దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చిపోతూ ఉంటారు. ఒక గొప్ప భవనం అక్కడ ఉంది, ఆ భవనం ముందు మనం ఒక గొప్పగా విగ్రహం పెడతా ఉన్నాం అని చెప్తా ఉన్నారు వీళ్ళు. సో మరి ఆ గొప్పగా పెట్టే విగ్రహం దగ్గర, ఆ గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఆ విగ్రహం ఎట్లా ఉండబోతోంది? గొప్పగా ఉండబోతుందా, లేకపోతే పేదింటి స్త్రీలాగా ఉండబోతుందా? ఇప్పటికైనా దీని మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఒక కన్ఫ్యూజన్ ఉన్నది ప్రజల్లో, ఉద్యమకారుల్లో, తెలంగాణ ప్రజల్లో. తెలంగాణ తల్లి ఎట్లా ఉంటుందని తెలుసుకోవాలి, చూడాలి అని ఒక ఆతృత, ఆవేదన, ఆందోళన అన్నీ కూడా తెలంగాణ ప్రజలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. సో మరి గవర్నమెంట్ ఈ 14 రోజుల్లో ఏం చెప్తుంది, ఏమైనా క్లారిటీ ఇస్తా లేదా అనేది కూడా చూడాలి. థ్యాంక్ యూ.